నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో థైరాయిడ్ మరియు గొంతు సంబంధిత సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు మనకు వివరించడానికి ప్రముఖ పంచగవ్య స్పెషలిస్ట్ గోమాత సురేష్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా గోమాత సురేష్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. సురేష్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ థైరాయిడ్ గురించి అండ్ గొంతు సంబంధిత సమస్యల గురించి. ఫస్ట్ థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాం. థైరాయిడ్లో కూడా రెండు రకాలు ఉంటాయి, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా మంచి ప్రశ్న. అంటే ఇప్పుడు ఉన్న సమస్యలన్నీ బాగా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు గొంతు సమస్యల గురించి మాట్లాడుతున్నాం. అంటే చాలా జనరల్గా మనకి ఏవి పెట్టించుకోవద్దు, అంటే ఇంగ్లీష్ పదాలు ఇవన్నీ మనకు తెలియకుండానే న్యాచురల్ వేలో అడుగుతున్నాం, అంతే కదా. అంటే మనం టెర్మినాలజీ కూడా మనం ఆ పదాలు పెట్టుకోవద్దు. జనరల్ వేలో మాట్లాడుకో. థైరాయిడ్ అనే మాట అనేది ఏంటంటే అది ఒక మన అలోపతి విధానంలో ఉండేది. మనం ఏంటంటే మనం నార్మల్గా ఇప్పుడు బీపీ అన్నాం అనుకోండి, రక్తపోటు, అలాగే ఎందుకు వచ్చింది మాట్లాడుకుంటే ఇప్పుడు అదేవిధంగా ఇది గ్లాండ్ సమస్య, ఇక్కడ ఏదైతే ఉందో గొంతు దగ్గర ఉండే సమస్య కదా. ఇప్పుడు థైరాయిడ్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మళ్ళీ పుసుకొని తీయాల్సి వస్తుంది. అంటే థైరాయిడ్ పుసుకొని తీయాలి, అందులో ఉండే హార్మోన్స్ ఏంటి, వాటి గురించి చదువుకోవాలి. మనకొద్దు ఆ చదువులొద్దు. అండ్ మనకి నేచురల్ వేలో ఏంటి, ఇది ఎలా గుర్తించాలి, ఎందుకు వస్తుంది, ఇది చాలా చాలా మంచి టాపిక్. ఇప్పుడు నేను థైరాయిడ్ సమస్యను ఒక గొంతు సమస్యగానే చెప్తారా మీరు? అంతే. ఎందుకంటే దాన్ని థైరాయిడ్ అని చెప్పేసారు అనుకోండి, సామాన్య వ్యక్తి కూడా అదేదో పద్మశ్రీ వచ్చినట్టు ఫీల్ అయిపోయి నాకు థైరాయిడ్ 15 సంవత్సరాల నుంచి ఉంది అని చెప్పేసి అంటున్నారే కానీ అది ఎవరికి కనిపించదు. అది ఆ పదాలు వేరే. మనకి మనం నేర్చుకున్నది, మనం బతికే విధానంలో ఆ థైరాయిడ్ సమస్య అనేది నార్మల్గా ఎలా గుర్తించాలి. ఇప్పుడు ఎందుకు ఈ వ్యాధులకి ఇంత వివక్ష ఎందుకండి? మగవాళ్ళకి ఆడవాళ్ళకే వస్తాయి. చూడండి, జనరల్గా కొన్ని రోగాలు ఏంటంటే మగవాళ్ళకే వస్తాయి, కొందరికి ఆడవాళ్ళకే వస్తుంటాయి. అలాంటి దీంట్లో ఏదో థైరాయిడ్ ఎవరికి ఎక్కువ వస్తుంది? ఆడవారికి ఎక్కువ సమస్యలు వస్తుంది. ఓహో, ఇది అని అర్థం చేసుకున్నా. బీపీ అంటే ఎవరికి ఎక్కువ వస్తుంది? మగవాళ్ళకి ఎక్కువ వస్తుంది. మోకాలు నొప్పులు అంటే మళ్ళీ ఆడవాళ్ళకి వస్తుంది. లేకపోతే ఇంకా హార్ట్ స్ట్రోక్స్ అంటే. కానీ థైరాయిడ్ ఇప్పుడు మగవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది కదా. ఇప్పుడు ఏమైతే ఎక్కువ కాదు, మాక్సిమం చూసుకుంటే 80% మంది ఆడవాళ్ళకి ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ పేషెంట్స్ వాళ్ళకి ఉంటాయి, రైట్. సో ఇప్పుడు మీరు అనుకుంటున్న జెంట్స్కి ఎవరైతే ఉందో ఏదో ఒక హార్మోన్ ఏదో చేంజెస్ ఉండొచ్చు కదా. ఏదో ఒక హార్మోన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీ డ్రెస్ చాలా బాగుంది అంటే మీకు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది, కానీ అది మ్యాచింగ్ కాలేదు అంటే ఒక ఫీలింగ్ మారిపోతుంది. ఈ ఫీలింగ్స్ అనేవి ఏం చేస్తాయంటే మన బ్రెయిన్ నుంచి కొన్ని రసాలు ఊరుతూ ఉంటాయి. సురేష్ గారు చెప్పారు బాగుంది, నాకు పొగుడేరు అని చెప్పేసి అంటే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది. అలాంటిది థైరాక్సిన్ అని చెప్పేసి, థైరోనమ్ అని చెప్పేసి కొంచెం పదాలు పెట్టుకున్నారు. అది ఎక్కడ ఉంటుంది? పిట్యూటరీ గ్లాండ్లో ఉంటుంది. లేకపోతే థైమస్, థైరాయిడ్ అని చెప్పేసి మన శరీరంలో ఉన్నాయి. మనం మన భాషలో మాట్లాడుకోవాలంటే చక్రాస్ అని అనుకుంటాం. మూలాధార, స్వాదిష్ట, మణిపూరక, అనహత, విశుద్ధ. అంటే విశుద్ధ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంది. పిట్యూటరీ, పినియల్ గ్లాండ్స్. ఇవన్నీ ఎలా పనిచేస్తాయంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయో ఆ ఇన్ఫర్మేషన్కి పాత ఇన్ఫర్మేషన్ జోడించి, కరెక్ట్ వినండి, నెక్స్ట్ మళ్ళీ పాయింట్లోకి వస్తా. అంటే నేచురల్ దీంట్లో అంటే వాటి జోడించి మ్యాచింగ్ అవుతుందా లేదా, లేకపోతే దానికి తగ్గట్టు నేను రియాక్ట్ అవ్వాలా లేదా ఆలోచించి ఆ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బయట ఇన్ఫర్మేషన్ నుంచి కదా వచ్చింది. సో బయట ఇన్ఫర్మేషన్ వచ్చిన విషయాన్ని మనం లోపల ఎలా మార్చుకున్నాం అనే దాన్ని బట్టి ఈ హార్మోన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తే, గ్లాండ్స్ అనేది ఇంకా బాగా పనిచేస్తాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మీ అమ్మగారు మీకు చెప్పుంటారు, అంటే ఇట్లా ఉండాలమ్మా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. బట్ బయటికి సమాజంకి వెళ్ళిన తర్వాత ఏదో రివర్స్గా ఇంకొక మాట వచ్చింది. కరెక్టా? ఫర్ ఎగ్జాంపుల్, ఇది రెడ్ కలర్ వేసుకున్నారు, నేను ఎల్లో వేసుకున్నాను. ఈ పదాలు రెడ్ ఎల్లో అని చెప్పారు. బట్ సమాజంకి వచ్చిన తర్వాత ఎరుపు పసుపు అని చెప్పింది మీ శరీరం విన్నది, చెవులు విన్నాయి. అరే మ్యాచ్ అవ్వలే, మిస్ మ్యాచ్ అయింది. అరే అమ్మ రెడ్ అని చెప్పింది, ఇక్కడ చూస్తే ఎరుపు అంటున్నారు. ఇంకోటి ఎల్లో అని చెప్పింది, ఇక్కడ చూస్తే పసుపు అంటున్నారు. అని మ్యాచింగ్ ఎప్పుడైతే మిస్ అవుతుందో, యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల, అంటే గత అనుభవం యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది. అంటే దానికి అరే నేను మ్యాచ్ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వకపోతే ఏం చేస్తుంది? హార్మోన్ వెళ్ళి కంట్రోల్ చేస్తుంది. నాన్న అది ఇది ఒకటే నాన్న, తెలుగులో అలాగా, ఇంగ్లీష్లోగా. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తేనే అంతవరకు ఈ హార్మోన్స్ అనేది డిస్టర్బ్లో ఉంటుంటుంది. అది ఎప్పుడైనా ఎక్కువైపోతే తక్కువైపోతే బాడీ రియాక్షన్స్లో జరుగుతున్నప్పుడు ఇవి బయటపడ్డాయి. ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు తప్పను, ఇట్స్ గ్రేట్ టెక్నాలజీ, తెలుసుకొని ఎందుకు ఏం చేయాలి, దీన్ని ఇలాగే మెయింటైన్ చేయాలా లేకపోతే ఆపాలా అనేది వాళ్ళు ప్లాన్ వేసుకొని ఆల్రెడీ బయట జరుగుతున్న మార్కెట్లో మనం చూస్తే ఉన్నాం. బట్ మనం ఎలా తగ్గించుకోవాలి? కరెక్ట్, ఆపడం అనేది ఉండదేమో, కంట్రోలింగ్ మాత్రమే ఉంటుందేమో. వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఆపేస్తే మొత్తం షాప్లో ఆపేయాలి కదా.
రిపోర్ట్లు ఆపియాలి కదా, రైటా, ఇన్ని టెస్ట్లు ఆపియాలి కదా, వాళ్ళందరికీ మళ్ళీ మనం ఇవ్వలేం కదా డబ్బులు. సో అందుకని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎప్పుడు కూడా మనం తప్పు పట్టకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ రుణపని ఉన్నాం కాబట్టి ఆ రూపంలో ఇస్తూ ఉంటాం. ఈరోజు జనరల్గా అమ్మ చెప్పింది మనం అర్థం చేసుకోక సంథింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుని శరీరం నేచురల్గా తయారు చేసుకుంటుంది. బట్ దాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్, T3, T4, TSH ఏం తెలియదు మనకి. స్టిమ్యులేట్ అయిపోయింది. TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేషన్ హార్మోన్స్ అనమాట. అంటే మేము బిగుపెట్టుకుని కూర్చున్నాం ఇలాగా, అది రిలీజ్ అవ్వలేదు. జస్ట్ చాలా చాలా సరదాగా చెప్తా చూడండి, టైట్గా పట్టేసుకున్నాం, దాన్ని రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఆ హార్మోన్ అనేది స్టిమ్యులేట్ అయిపోయి TSH వాల్యూస్ ఎప్పుడైతే పెరిగిపోయినాయి ఆటోమేటిక్ T3 వాల్యూస్ డౌన్ అయిపోతాయి. అంటే దాన్ని ఓవర్కమ్ చేసుకునే వాల్యూస్ చాలా వరకు తగ్గిపోయినాయి. ఆ తగ్గిపోవడం వల్ల ఈ హార్మోన్స్ ఒళ్ళు పెరిగిపోవడం, అంటే లోపల కొందరు మనసులో పెట్టేసుకుంటే ఉండిపోతుంది చూడండి, దృష్టి మారిపోతుంది. ఒకటి మీద ద్వేషం ఉన్నది అనుకోండి, ఆటోమేటిక్గా దృష్టి మారిపోతుంది, మాట మారిపోతుంది, వాడి దగ్గర చేదరించుకుంటాం, చేతులు గెస్చర్స్ మారిపోతుంటాయి. అర్థం చేసుకోండి, ఇవన్నీ నేచురల్ని వాడి ఒరిజినల్గా ఏదైతే ఉందో అవన్నీ ఒకటి తగ్గించేస్తుంది. ఎందుకు? ఓల్డ్ ఇన్ఫర్మేషన్ కొత్త ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ అయిపోయి బాడీ అలా బిహేవ్ చేసుకుంటుంది కాబట్టి. ఇది ఒక పెద్దగా చెప్పుకోవచ్చు, విశుద్ధ చక్రానికి ఒక పెద్ద క్లాస్ మాకు ఇచ్చారు. అందుకు వీళ్ళకి అర్థం చేసుకోవాల్సింది, అమ్మ ఏం చెప్తుంది, వాళ్ళ అత్తని తిడతా ఉంటుంది, కరెక్ట్ వినండి. సో వాళ్ళ అత్తని ఎప్పుడు తిడతా ఉంటుంది, అత్త అంటే ఇలాంటిది, అత్త అంటే ఇలాంటిది అనుకోని, లేకపోతే అత్త అంటే మంచిది అని చెప్తా ఉంటుంది. బట్ ఒరిజినల్గా వచ్చేసరికి అత్త మంచిది అయిపోయింది అనుకోండి, అదేంటి మా అమ్మ ఎప్పుడు అత్తని తిడుతూ ఉంటుంది, ఈవిడ అత్త మంచిగా ఉంది. సో అదొక ఇంబ్యాలెన్స్, రైట్, ఇంబ్యాలెన్స్ అయింది. అత్త ఎప్పుడు పొగిడింది అనుకోండి అమ్మ, సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ శరీరం టీ తేలేదా, ఇంకా టీ తేపకండి మీ అమ్మ ఎలాగే పంపిస్తుందా అని ఎప్పుడైతే అన్నది అనుకోండి, అది ఎప్పుడైతే మనసులో పడి సరే అత్త నేను చేస్తానని చెప్పేసి సమాజం దృష్ట్యా మారకుండా అమ్మ చెప్పింది ఇక్కడ మిస్ మ్యాచ్ అయిపోయిందని మళ్ళీ ఏమవుతుంది, హార్మోన్స్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అమ్మకు ఫోన్ చేసేది, అమ్మ ఏముంటుంది, ఓహో అలాగే అవుతుందా, నెక్స్ట్ ఇది ఇది అనుకోండి, ఎవరో ఒకరు మ్యానిపులేట్ చేయడం వల్ల ఈ హార్మోన్ అది ఇంబ్యాలెన్స్ అయిపోయి ఒకసారి బాగా ఇబ్బంది అయిపోయి ఒళ్ళు లావ్ అయిపోవడం, ఓవర్గా తినేయడం, హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడం, స్ట్రెస్ ఫీల్ అయిపోవడం, నిద్ర లేకపోవడం, యాంగ్జైటీ పెరిగిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. అది హైపో అంటే నాదే తప్పు, నా జీవితం ఎంతే, ఇంకే చేతకాని దాన్ని ఏదో రాసులు పోయింది, నేను ఆ నక్షత్రం ఈ నక్షత్రాన్ని తను తిట్టుకుంటే అది హైపో. ఓకే, అప్పుడు ఏమవుతుంది, లావ్ అయిపోతుంది, కఫం పెరిగిపోతుంది, జుట్టు ఊడిపోతుంటుంది, కాళ్ళు పగిలిపోతుంటాయి, తొడల్లో కండరాలన్నీ బిగిసిపోతుంటాయి, రైట్, మంత్లీ ఇష్యూస్ 2 నెలలు 3 నెలలు దాటైపోతుంది. ఇది హైపో. అదే ఓవర్కమ్ చేస్తూ ఉంటారు, అంటే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నదాన్ని ఓవర్గా రియాక్ట్ అవుతుంటారు. ఎవరు నువ్వు ఆర్డర్ నాకు చేయడానికి, నా ఇష్టం, మా నాన్నది, మా అమ్మది అనుకొని ఓవర్గా రియాక్ట్ అవుతాం. సిచ్యువేషన్ నోరు మోస్తో లేదా కొట్టాలా తిట్టాలా అనుకొని ఓవర్గా రియాక్ట్ అవ్వడం హైపర్. అప్పుడు ఏమవుతుంది, లీన్ అయిపోతుంటాం, వేడి ఎక్కువ అవుతుంటుంది, మంత్లీ 15 డేస్లో మారిపోతూ ఉంటుంది, వేరే వాడి మీద పెత్తనం చెలాయిస్తుంటాం, రైట్, ఓవర్గా రియాక్ట్ ఉంటుంది, గంభీరంగా శరీరం తయారవుతుంది. అంటే ఈస్ట్రోజన్ ఉండాల్సిన టెస్టోస్టెరాన్ కింద హార్మోన్స్ మారిపోతూ ఉంటుంది. అంటే ఒక మేల్ సిస్టంలో బాడీ ఆటోమేటిక్గా శరీర సౌష్ఠవం తయారవుతుంది, నడక మారిపోతుంది, ఇవన్నీ హైపర్. సో ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచనల పరంగా చూసుకున్నా, లేకపోతే మానసికంగా ఉండే ఇబ్బందుల వల్ల కానీ ఈ థైరాయిడ్ వచ్చే సమస్యని మనం ఎక్కువగా చెప్పుకుంటున్నాం. కానీ ఎక్కువగా ఈ మానసికంగా ఆలోచనలు ఎక్కువ చేస్తే షుగర్ వస్తుంది అని అంటూ ఉంటారు, కానీ థైరాయిడ్ గురించి చెప్పరు కదా. ఇప్పుడు అవుతుంది అంటే షుగర్ వాళ్ళు ఎప్పుడు పాస్ట్లో ఆలోచిస్తారు. మీరు షుగర్ వాళ్ళని అడగండి, నేను అప్పుడు చేశాను ఇప్పుడు చేశాను, ఎప్పుడు పాస్ట్లో ఉంటారు. సో హైపర్ వాళ్ళకి మారిపోతుంటారు, ఎందుకంటే హైపర్ వాళ్ళు ఇప్పుడు పాస్లో ఉండి తను కించపరుచుకుంటారు. హైపర్ వాళ్ళు తను ఓవర్ రియాక్ట్ అయిపోయి సో ఎక్కువగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మనం దీని గురించి అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక సిచ్యువేషన్ని వ్యాంగా ఏడ్చేస్తారు కొందరు, ఇంకొన్ని ఏడిపిస్తూ ఉంటారు. థైరాయిడ్ అనే సమస్య నిజానికి థైరాయిడ్ లేనే లేదు, అది సృష్టించబడింది బై సీరియల్స్, బై టాకింగ్, బై గాసిప్స్, లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్. ఇవన్నీ ఏంటంటే లేడీస్ అనేది ఎక్కువగా తీసుకుంటారు, అల్లుకుంటారు, జడల్లుకున్నట్టు. అయితే ఇదివరకు కాలంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎక్కువ ఉంది, మరి ఇదివరకు కాలంలో లేదంటారా? లేదు అంటే రాత్రి కొట్టేసుకొని కలిసిపోయారు. ఇప్పుడు బాగా అత్త కోడలు కొట్టుకుంది అనుకోండి, వాళ్ళ ఆయన వచ్చి కొడతాడు, వీళ్ళ ఆయన వచ్చి ఇద్దరిని కొడతాడు, కలిసిపోతారు. వాళ్ళు విడిపోవడానికి ఇంకో ఛాన్స్ లేదు, విడిపోయే ఛాన్స్ ఇంకోటి లేదు. లాస్ట్లో ఏంటంటే పక్కింటి వాళ్ళు వచ్చి కొట్టేవారు, నోరు మూసుకొని ఉంటావు లేకపోతే లేదని. అంటే బయటపడి విడిపోయే ఛాన్స్ లేదు కాబట్టి నిజం ఇవే నేను చాలా వరకు తగ్గించిన, 3 నెలలు తగ్గిపోయినాయి. అంటే వాళ్ళు తనకి హార్మోన్స్ని లిఫ్ట్ చేసినవాడిని. సో అప్పుడు ఏమవుతుంది, అరే నువ్వు ఎందుకు భయపడతావు, నువ్వు తప్పేం కాదు, ఒక ఇంటి మహారాణివి, ఒక నాన్నకి బాగా మంచిగా పుట్టినావు, సో నువ్వు ఇక్కడికి వచ్చాక ఎందుకు మారిపోతున్నావు,
ఎందుకు మారిపోతున్నావు? దాని అర్థం ఏంటి? నువ్వు ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు. యూఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్. మీ ఆయన ఎక్కువ లవ్ చేస్తాడు, మీ అత్త తక్కువ గౌరవిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మిస్ మ్యాచ్ అవుతుంది. సో అలాంటప్పుడు నేను యోగా బాగా పనికొచ్చింది. ఓకే, అప్పుడు సైకలాజికల్ యోగా జరిపిస్తాం. సో ఓవర్గా రియాక్ట్ అవుతున్నప్పుడు ఫిజికల్ యోగా ఉంటుంది. అంటే ప్రతిదానికి మనం ఒకేలాగా రియాక్ట్ అయ్యి కాకుండా సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు మార్చుకొని చేస్తే యోగా అనేది ఏంటంటే ఒక గ్రేట్ సొల్యూషన్గా వాళ్ళకి జరిగింది. నాట్ ఈవెన్ యోగాలో ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, సోషల్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఫుడ్ మారుస్తా అండ్ మోర్ ఓవర్ వాళ్ళు సైకలాజికల్ ఇష్యూస్ ఎలాగ ఉన్నాయి. అంటే ఒక మనిషికి ఎదురుగా ఉన్నప్పుడు రిపోర్ట్స్ చెప్తుంది కానీ బాధ అనేది చెప్పదు. అయితే ఈ థైరాయిడ్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటే అంతా హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి చెప్పుకుంటున్నాం. హార్మోన్స్ అంటే మన భావన, భావోద్వేగాలు ఏదన్నా కావచ్చు. సో మరి ఇప్పుడు మగవారిలో చూసుకుంటే వర్కింగ్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే స్ట్రెస్ కావచ్చు, అది కూడా బాగానే కదా. ఓవర్గా రియాక్ట్ అయ్యాం కదా. ఒక సిచ్యువేషన్ నువ్వు 1/2 hour పని చేయాలి, నీకు 3 hours 4 hours కంటిన్యూస్గా చేస్తే ఏమవుతుంది? స్టిమ్యులేట్ అయిపోతుంది, ఇన్ఫర్మేషన్ రాంగ్, చదువుకున్నది ఓవర్ రియాక్టింగ్. అప్పుడు హార్మోన్స్ మళ్ళీ కంట్రోల్ చేస్తుంది. ఎంత కంట్రోల్ చేస్తుంది? పిట్యూటరీ గ్లాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే. నువ్వు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసావంటే పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ లిఫ్ట్ అవుతాయి, కామ్ డౌన్ అవుతుంటాయి. మరి ఇప్పుడు చదువుకునే పిల్లలకు కూడా థైరాయిడ్ వస్తుంది. ఓవర్ రియాక్టింగ్ అక్కడ ఫస్ట్ కరెక్ట్. కాంపిటీషన్స్ అయిపోతున్నాం. అరే ప్రశాంత్, ఒక విత్తనం నాట్యం లెగు అంటే ఎంత అవుతుంది? దానికి ఫుడ్ ఇచ్చి ప్రాపర్గా ఎండగట్ట అన్నీ ఇస్తే ఆటోమేటిక్గా అది లిఫ్ట్ అవుతుంది. అది లేకుండా మనం ఓవర్గా ఒక ప్రయోగశాలలో లిఫ్ట్ చేస్తుంటే, అంటే దాని తనకి ఎనర్జీ పెంచేస్తుంటే ఏమవుతుంది? స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, విచ్ ఈస్ హార్మోన్ కాల్డ్ భావన. మన భావోద్వేగాలన్నింటినీ ఎక్కుపడేయడం కానీ తొక్కడం కానీ. నిజానికి ఎవరు కూడా అందరూ నటించి బతుకుతున్నాం. అంటే ఒక కొత్తగా వచ్చిన కోడలి పిల్ల ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటి ఎవరా అని మన ఇంటికి వచ్చింది ఒక మహారాణిగా అవుతున్నప్పుడు ఎవరు ఆ రకంగా ఫీల్ అవ్వట్లేదు. ఏదో పనిదాయి వచ్చింది, నేను కూడా పని వాళ్ళు అనుకో స్లోగా ఆవిడ మౌల్డ్ చేసేస్తాం. ఇది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది అలా పనిచేస్తూ ఉంటుంది. ఆవిడ ఎప్పుడు కూడా ఓర్పు ఎక్కువ ఉండాలి, అది హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. అది బ్యాలెన్స్గా ఉందనుకోండి, పిల్లల్ని కొడుతుంది, మొగుడిని లాలింపు చేస్తుంది, అత్తమారి దగ్గర గౌరవం పొందుతుంటుంది. ఇది బ్యాలెన్స్గా ఉంటాయి ఆ లేడీస్ కూడా. అందుకే ఆవిడని ఏం చేశారు? ఒక మంచి స్థానం ఇచ్చారు, అమ్మవారి స్థానం ఇచ్చినారు. సో అయ్యవారు ఎలా ఉంటుంది అంటే అధికారం చలాయించడం. ఎందుకు? 8 సంవత్సరాల గ్యాప్ ఉంది, 5 సంవత్సరాల గ్యాప్ ఉంది కాబట్టి అధికారం చలాయిస్తుంటాడు. ఇప్పుడు ఏమవుతుంది? మీరు అడిగిన దానికి మగడు పిల్లల మధ్యలో ఎదురు అంత గ్యాప్ లేదు, చాలా తక్కువ గ్యాప్ ఉంది. ఇద్దరికి కావాల్సింది ఈక్వల్ ప్రియారిటీస్, హక్కులు కావాలి, రైట్స్ కోసం పాకులాడబడుతున్నారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది? హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. మరి 8 సంవత్సరాలు మగుడు నాకంటే పెద్దోడు, సౌష్టం ఎక్కువ ఉంది, వయసులో పెద్దది ఉంటాయి, ఆటోమేటిక్గా అమ్మాయి ఆగు ఉంటుంది. అంటే ఆవిడ వేగాన్ని ఆపడానికి, అంటే మీరు నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు అనద్దు. ఇక్కడ మాట్లాడాల్సిందంటే హక్కులు కాదు, రెస్పెక్ట్. అదే ఆవిడ నా భార్య, రైట్, ఈవిడ నా కోడలు, ఈవిడ నా కోడలు, అట్లా మాట్లాడుకొని ఉండాలి. బట్ అవన్నీ లేకపోవడం వల్ల హార్మోన్స్ అనేది మారిపోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమంగా సీరియల్స్ అయితే కానీ, గాసిప్స్ అయితే కానీ, పక్కింటి వాళ్ళు కలవకపోవడం కానీ, ఎక్కడో పుట్టి ఉండి అత్త దగ్గరే పెరిగే అమ్మాయి కూడా విడిపోయి మళ్ళీ వేరే దగ్గరికి వచ్చేస్తుంది. అంటే విచ్చలవిడితనం, హ్యాపీనెస్ ఎక్కువైపోయింది. అలాంటప్పుడు ఏమవుతుంది? హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు రీల్స్ కానీ వీటన్నిటి వల్ల ఏమైతే స్వేచ్ఛ పెరిగిపోయి ఇండివిజువాలిటీ కావాలనుకుంటున్నాం. సో సమాజం దృష్టి అందరూ సోషల్ అనే వాళ్ళమే, బట్ ఆ ఇండివిజువల్ కోరుకుంటున్నప్పుడు హార్మోన్స్ ఏవి కూడా రావట్లేదు. అండ్ మోరోవర్ వాళ్ళు కులవృత్తి చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళ కులంలో ఏదైతే వంటలు ఉంటే అవే పాటించేవారు, వేరే కులం తీసుకునేవారు కాదు, ఆ ఫుడ్ తీసుకునేవారు కాదు. అప్పుడు ఎందుకు? డిఎన్ఏ మెయింటైన్ అయ్యేది. ఇప్పుడు ఏమవుతుంది? ఫుడ్ ఓపెన్ అయిపోయింది, అండ్ లగ్జరీస్ ఓపెన్ అయిపోయింది, ఎన్విరాన్మెంట్ ఓపెన్ అయిపోయింది, వాడికి నచ్చిన బట్ట వేస్తుంటాడు. ఊర్లో అలా కాదు, కులంలో ఉండేవాళ్ళు ఆ బట్టే వేసుకోవాలి. వేసుకుంటే ఏమవుతుంది? గౌరవం పెరుగుతుంది, బాడీ తత్వం తట్టుకుంటుంది అనే ఉద్దేశంతో ఆ బట్టలు చేసేవారు. సో ఎవరికి పడితే అలాగే. అంటే ఇప్పుడు మారిపోయిన దృష్ట్యా మనం ఏం చేయాలి? దానికి మెడిసిన్ వేసుకొని తిరగాలని మనం అలవాటు చేసుకున్నాం కాబట్టి అయిపోయింది అంతే. సో మెడిసిన్ అక్కర్లేదు, దేనికి మెడిసిన్ అవసరం లేదండి. మరి లేమా? మనం తినేదంతా కెమికల్ ఫుడ్, ఆలోచించిందంతా క్రూయల్ మెంటాలిటీ. సో లేకపోతే రెండోది పక్కకి వెళ్ళగానే గాసిప్స్ మాట్లాడతాం, గొంతు ద్వారా కదా ఇవన్నీ మాట్లాడుతున్నాం, అబద్ధాలే కదా మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్గా మీరు అంటున్నప్పుడు కర్మానుసారి నోట్ల నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ఇంకేముంటుంది? ప్రతిభాని పక్కకి వెళ్తున్నప్పుడు తిడుతున్నాం కదా, మాటలు వచ్చే మాటలు అంతా ఎలా వస్తుంది? ఒక పొగరగా వస్తున్నాయి, లేకపోతే భయంగా ఆందోళనతో వస్తున్నాయి. అలాంటప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్సే. పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ ఒక్కొక్కరి గురించి, చక్రాల గురించి అర్థం చేసుకుంటే అన్నీ నీట్గా ఉంటాయి. ఎందుకు యోగులకి ఏం కాదు? యోగులకి
నేను సర్కస్ వాళ్ళు కాదనట్లే, యోగా ఫీల్డ్ ఉన్నట్టు ఏం కావట్లే. వాళ్ళు ఏవైతే ఆహారం కరెక్ట్గా తీసుకొని ఇది నాకు సెట్ అవుతుంది, నేను చేసే పనికి ఇది కరెక్ట్గా ఎంతే తీసుకోవాలి అని ఎవరైతే మనసు పెట్టి తినే వాళ్ళకి ఏం కాదు, నాలుక పెట్టి తినే వాళ్ళకి అందరికీ వస్తున్నాయి. ఓకే, మరి మగవారిలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే? సేమ్ ఫిజికల్గా మాత్రం అంతవరకు ఉంటుంది. పొటెన్సీ విషయంలో అంటే ఈ సెక్సువల్ ఆర్గాన్ సిస్టంలో వాడికి ఏంటంటే ఫియర్ వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు చేయగలవరా అంటే నేను చేయగలనా, నాకు రాదేమో అంటే వాళ్ళలో వాడు నపుంసకత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. హైపోథైరాయిడ్స్. హైపర్ వాడు ఏంటంటే వాడికి చేత కాకపోయినా గెంతేస్తారంటాడు, 3 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు గెంతా అంటుంటాడు హైపర్. అరే నేను చేయగలను, 1 ఫ్లోరే గెంతగలను, అంతకంటే ఎక్కువ గెంతలేదు, ఒక 10 feet అయితే నాకు ఓకే అంటాడు. వాడెవడు అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉండి సెన్సార్ ఆర్గాన్ కంట్రోల్ చేసుకునేవాడు. ఆ కళ్ళుతో చూస్తాడు, వాడు హైట్తో కొలుచుకుంటాడు, అంతా అయితే బుద్ధి నుంచి వాడు ఆలోచించి చేస్తాడు. బట్ ఎప్పుడైతే హైపర్ ఆర్గాన్స్ కానీ ఇంబ్యాలెన్స్ ఉన్నాయంటే వాడు అతి మాట్లాడతాడు, లేకపోతే వాడే మళ్ళీ క్రిటిసైజ్ చేసుకుంటాడు. రెండోది పొటెన్సీ విషయంలో వచ్చేసి స్పెర్మ్ అంత వేగంగా రిలీజ్ కాదు, చేత కాదేమో, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంపార్టెన్సీ సిస్టమ్ అనేది స్లోగా స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళు కూడా ఆడవాళ్ళ తను ఈస్ట్రోజన్ అనేది వచ్చేస్తుంటుంది. ఈ బ్యాలెన్స్ అన్నమాట నపుంసకత్వం. నిందాక మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పారు అమ్మాయి ఏజ్ తక్కువ, అబ్బాయి ఏజ్ ఎక్కువ. అంటే ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉండాలి కరెక్ట్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే? అంటే ఒక గుర్రము ఒక రౌతు గురించి మాట్లాడతా. అంటే గుర్రం అంటే ఆడవాళ్ళు, రౌతు అంటే ఆ మగవాళ్ళు అనుకుందాం. గుర్రానికి కావాలా రౌతుకు కావాలా అనే విషయం మ్యారేజ్ విషయంలో ఒక కంపాని. ఆడపిల్ల ఎప్పుడు కూడా తనతో తను ఉండిపోతుంది, ఎందుకంటే తనకు అవసరం లేదు. ఏదో నెలకిసరిలో ఒక 2 సార్లు 3 సార్లు ఆ కోరికలు వస్తుంది, అది మళ్ళీ స్నానంలో ఉపవాసాల్లో దీక్షలు తగ్గిపోతాయి. కానీ మగవాడు అలా కాదు. అందుకని ఈ గ్యాప్ అనేది 8 సంవత్సరాలు నిర్ణయించారు, 5 నుంచి 8 సంవత్సరాలు. అది ప్రాంతం పరంగా వాళ్ళు చేసే పని బట్టి, లేకపోతే వాడి తాలూకు పొటెన్సీ బట్టి ఈ రకంగా 5, 8 పెట్టారు. ఎందుకు 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉండాలంటే ఒక గుర్రాన్ని కంట్రోల్ చేయాలంటే వీడు అంతకంటే ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండేవాడు ఉండాలి. ఒక 8 సంవత్సరాలు తేడా ఉండే అమ్మాయి, ఫర్ ఎగ్జాంపుల్ 16 సంవత్సరాల అమ్మాయి ఉంది, 24 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు అంటే 8 సంవత్సరాల గ్యాప్లు ఉన్నాడు, లేకపోతే ఒక 5 సంవత్సరాల గ్యాప్లు ఉన్నాడు. వీడివి ఈ అమ్మాయిని కంట్రోల్ చేయగలడు. ఈక్వల్ అయింది అనుకోండి, వాడికి తిని కంట్రోల్ చేయగలడు. ఏమవుతుంది, హార్మోన్స్ అనేది ఒక ఓవర్ ద పీరియడ్ అనేది ఎక్కువ చూపిస్తుంది. ఆడపిల్ల నేచురల్గా అమ్మతనం అంటే అది స్వరూపం, శక్తి స్వరూపం. శక్తి అంటే మొత్తం 3 త్రిమూర్తుల్ని ఆపుతూ ఉంటుంది, అంత కంట్రోల్ ఆవిడకుంటుంది. ఆ కంట్రోల్ తగ్గించాలనుకుంటే ఆవిడకంటే తక్కువ ఉండే వాళ్ళని ఎంచుకోవాలని శాస్త్రం చెప్తుంది. కామశాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఒక శక్తిని మనం తట్టుకోవాలంటే అబ్బాయి 8 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ముందే ఉండాలి, అన్ని విషయాలు తెలుసుండి. ఈవిడికే ఉంది, అలా చూస్తూ నేర్చుకుంటారు. మీరు జనరల్గా ఆలోచించండి, థైరాయిడ్ గురించి చెప్తుంటే ఒక అబ్బాయి చూశాడంటే ఒక శరీర సౌష్ఠవం చూస్తుంటాడు, హైట్ వెయిట్ కలర్ ఇవే చూస్తుంటాడు. వాడికి ఒకటే ప్రాసెసర్, వాళ్ళు అంతే, ఒక చూసామా మర్చిపోయామా అంతే ఉంటాయి. కానీ అమ్మాయి అలా కాదు, ఓవరాల్ అన్ని స్కాన్ చేస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ జుంకాలు ఎక్కడ కొనుక్కున్నారు, బట్టలు ఎక్కడ దొరుకుతుంటాయి, మ్యాచింగ్ ఉందా ఆవిడకి, అదే ఎక్కువ ఇవన్నీ అన్ని క్లియర్ మాట్లాడతారు. యూ జస్ట్ అండర్స్టాండ్. అది న్యాచురల్ గుణం, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి ఆవిడకి. అందుకని బంగారం ఆవిడకి ఎక్కువ ఇచ్చేవారు. నగలు నట్ర ముక్కుకి చెవులకి అన్నిటికీ ఎక్కువ ఆర్నమెంట్స్ ఎక్కువ చేసేవారు. ఎందుకు, ఇంత ఎనర్జీని వేరేవాడు చూస్తే ఆ శక్తి అనేది డైవర్ట్ చేయడానికి కోసం ఆవిడకి. రెండు అలంకారం ప్రాయంగా ఎప్పుడైతే ఆవిడ బాగా ఈ గాజుల సౌండ్ ఇవి అవి ఎనర్జీ ఎక్కువ సోర్స్ అవుతాయి గుడికి వెళ్ళినా కానీ, అందుకని ఆవిడ బాగా అలంకరించేవారు. ఆడపిల్ల ఎప్పుడు కూడా అలంకరించుకుని బాగా, అలంకరణ అంటే డైవర్ట్ కాకుండా అలంకరణ. సో ఏవైనా వడ్డాను కట్టుకున్నా కానీ, చేతులు గాజులు కంకణాలు వేసుకునేటప్పుడు బాగా అలంకరించేవారు. అంటే పెద్ద మనిషి అవుతున్నప్పుడు, సో తర్వాత అమ్మాయి బయటికి వెళ్తున్నప్పుడు కనిపించేవారు కాదు. సో అంత దీనిగా మెయింటైన్ చేసుకుంటారు మళ్ళీ వేరే అబ్బాయి చేతులు పెట్టినంత వరకు. బట్ ఇప్పుడు ఓపెన్ అయిపోయినాం, వీడియోల పరంగా అంతా ఓపెన్ అయిపోయాం. సో జస్ట్ క్యాజువల్ ఐఎమ్ ఫీమేల్, ఇట్స్ బాడీ అనుకుంటే, బాడీ కాదు, హార్మోన్స్, ఇన్ఫర్మేషన్, గ్రేట్ మెమొరీ ఈస్ దేర్ ఇన్ దేర్ బ్రెయిన్. అలాంటప్పుడు దాని రియాక్షన్ అనేది తల్లి చెప్పకపోవడం వల్ల, అత్త చెప్పకపోవడం వల్ల, లేకపోతే అమ్మమ్మ వాళ్ళు ఎవరైతే ఫీలింగ్ చేయకపోవడం వల్ల అమ్మాయికి ఏమవుతుందంటే ఈ బ్యాలెన్స్ తెలియలేకపోతుంది. ఒక అత్తగారి దగ్గర నువ్వు ఏ రకమైన బిస్కెట్లు వేయాలి ఆవిడ కంట్రోల్ చేసుకోవాలి అంతే. మరి ఇంకేం చేస్తాం, లోపరుచుకోవాలనుకుంటే మనం ఒక లంచం ఏదైతే ఇవ్వాలో ఫస్ట్ అమ్మ నేర్పించాలి. ఎందుకు, నెక్స్ట్ లైఫ్ అంతా దాంతోనే ఉంటుంది. ఒక మంచి భర్తను నీకు ఇచ్చింది కాబట్టి నువ్వు ఇంతలాగా చూడాలి అని చెప్పి అమ్మ చెప్పాలి. సో నీకు ఆడపడుచు కానీ ఏమైనా అన్నదంటే నీకు ఎలా మేనేజ్ చేయాలి, ఎందుకంటే అదే మీ హస్బెండ్ నుంచే కదా ఇంకొక వచ్చింది, పాలు పంచుకొని వచ్చింది కదా. సో ఆవిడని కూడా మేనేజ్ చేయాలని తల్లి చెప్పాలి. అప్పుడు అన్ని హార్మోన్స్ బాగుంటాయి. అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ముద్దుగా పెంచుకునేది
నువ్వు నన్ను కాఫీ పెట్టమంటావా, ఎవరు నేను అనుకున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నావు, నా శాలరీ ఎంత తెలుసా, నేను ఇసిరితే అవుతుంది అని ఇలాంటి మాటలు వచ్చేయడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయాయి. దానివల్ల ఏమైతే హైపోథైరాయిడిజం వస్తుంది, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. ఎందుకు ఫెర్టిలిటీ అయిపోయినాయి జస్ట్ అర్థం చేసుకోండి. మనం దీనికి పేరు థైరాయిడ్ అని పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం మెడికేషన్ మారిపోతుంది, ఆలోచన విధానం మారిపోతుంది, రైట్, దాని తగ్గట్టు అన్ని మారిపోతాయి. ఓకే, ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం అండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మాది కొవ్వూరండి. పేరు చెప్పండి. కొవ్వూరండి, మాది పేరు కృష్ణవేణండి. కృష్ణవేణి గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారికి. కొంచెం థైరాయిడ్ అంటున్నారండి, గొంతుకు చాలా నొప్పిగా ఉంటదండి. ఎంత వయసు ఉందమ్మా మీకు? 54 సంవత్సరాలండి. ఏం పని చేస్తుంటారు? ఏం పని చేయనండి, ఖాళీగా ఉంటారా? సో ఏం గొంతు నొప్పులు వస్తున్నాయా? గొంతు నొప్పి వస్తుందండి. తులసాకులు దొరుకుతాయా? నల్ల తులసాకులు దొరుకుతాయా మీ దగ్గర? తులసాకులు నల్లగా ఏం కాదులే అమ్మాయి, నీకేం కాదు. కానీ మీరు ఒక నిమిషం అండి, మీరు టీవీ వాల్యూమ్, కృష్ణవేణి గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి గోమాత సురేష్ గారితో మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు టీవీ చూస్తూ ఉంటే అక్కడికి ఇక్కడికి డిస్టర్బెన్స్ వస్తుంది. కృష్ణ తులసి అని నల్ల తులసి ఉంటుందండి, కొంచెం డార్క్ గా ఉంటుంది. ఆ తులసాకులు ఏవైతే ఉందో కషాయం కట్టుకొని రోజుకు 2 సార్లు తాగండి, దానివల్ల తగ్గుతూ ఉంటుంది అండి. అట్లా ఇప్పుడు ఏంటంటే సొల్యూషన్స్ అండి, అంటే జనరల్గా ఏంటంటే ఈ విశుద్ధ గ్లాండ్ మీద పైన ఇంకో లేయర్ ఏర్పడుతుంది. నేను ఒకరోజు ఏదో బాధపడతా ఉన్నాను, ఇప్పుడు ఏదో మీకు ఏదైనా లేకపోతే ఇంట్లో ఉన్న వైఫ్ కానీ లేకపోతే హస్బెండ్ కానీ లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్పాలనుకుంటాను, ఏదో వస్తుంది 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 ఇక్కడికి వచ్చి ఆగిపోయి మళ్ళీ మింగేస్తాం, అరే ఏమైపోతుందో చెప్తే ఏమనుకుంటారో. అలాగే కొన్ని వందలు వేలు లక్షలు అన్ని మీదకి వచ్చి ఆగిపోతుంటాయి, ఎవరేమనుకుంటారో అనుకునేలాగా వచ్చి ఆగిపోవడం వల్ల ఒక లేయర్ ఫామ్ అయిపోతారు. అది ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసి అలాగే కదలనివ్వకుండా ఆపుతుంటుంది, అది విశుద్ధ చక్రం. చెప్పాలన్న ఎక్స్ప్రెషన్ కూడా ఆగిపోయి అది చెప్పే రీతి తెలియక లోపల ఏదైనా మదన పడతా ఉంటుంది, ఇది దాన్ని విశుద్ధ చక్రం, దాన్ని ఇంబ్యాలెన్స్ అంటాం. అప్పుడు మేమేం చేస్తామంటే, అంటే దీనికి మళ్ళీ టెస్టులు చేసుకొని చేయాల్సిన పనేట్లేదు, నిజానికి అవన్నీ బ్లఫ్ అని వాళ్ళకి తెలుసు మనకి తెలుసు. సో ఏదో ఒక సాటిస్ఫాక్షన్కి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే విశుద్ధ చక్రం అయిపోయిందో వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు, మనం వాళ్ళు చూస్తే ఉంటారు, వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, మన ఆగిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ అర్థం చేసుకొని వాళ్ళ భావాలన్నీ పేపర్ మీద పెట్టమంటాం. పుస్తకాలు నింపుతారు, నింపేసి మొత్తం అంతా వాళ్ళ కళ్ళ ముందే కాల్చి పడేస్తే ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడైతే కెలికి వాళ్ళు ఇంకేం లేదమ్మా చెప్పమ్మా అంటే కొన్ని విషయాలు పాత ఉండేవన్నీ చెప్తా ఉంటారు, దాని థైరాయిడ్ పోయినట్టే. అరుపులో మాటలో ఆ స్పష్టత, అంతవరకు లేని స్పష్టత స్వరంలో మారుతూ ఉంటుంది. అప్పుడు కొన్ని బీజాక్షర మంత్రాలు ఇస్తాం. ఇప్పుడు మనం ఈ ఒక్కదాన్నే మార్చాలనుకోండి, పా అంటే పిఏ పా, పా 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 అంటే పెదాలు కలుతున్నాయి, పిహెచ్ఏ పా అంటే ఫా 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 ఫా, ఇట్లాంటివన్నీ కొన్ని పదాలు ఇచ్చినాం అనుకోండి. లేకపోతే సింహగర్జనాసన, డవ్ సౌండ్ అని చెప్పేసి అంటే ఒక వైబ్రేషన్. సో ఇలాంటివన్నీ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది గ్లాండ్ అనేది మెల్లగా రిలీజ్ అవుతూ ఉంటుంది. మాట్లాడాలంటే ఎక్కువ మాట్లాడిస్తాం, స్పోక్స్ పర్సన్ తయారు చేస్తాం. ఇగో ఈ క్లాస్ నువ్వు చెప్పు, ఎవరైతే థైరాయిడ్ అనే కంప్లైంట్ వచ్చిన వాళ్ళకి నేను క్లాస్ ఇస్తాను, అమ్మ నాకు కొంచెం కష్టంగా ఉంది నువ్వు క్లాస్ చెప్పంటాం. అదే సూర్య నమస్కారాలు అమ్మాయి చెప్తుంది గట్టిగా స్వరంగా, థైరాయిడ్ ఫ్రీ అవుతుంది. ఇంతవరకు మనకి ఎలా ఉంది, మానసికంగా వెనక్కి ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఆవిడ ముందు పెడతాం, ఈ క్లాస్ ఎలా చెప్తావు, సో లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నువ్వు ఎలాగో చెప్తావు అని మాట్లాడితే, మీ ఇంట్లో మీ అత్తగారిని అలా చూసుకుంటే ఇవన్నీ మాట్లాడుతుంటాం మీటింగ్ లో, ఏదో ఒక టాపిక్ ఇచ్చి అయిపోతుంది, ఫ్రీ అయిపోతుంది. సో ఒరిజినాలిటీ బయటపడతా ఉంటుంది. ఓవర్ ద పీరియడ్ థైరాయిడ్ మెల్లిగా వెళ్ళిపోతుంది వితౌట్ మెడిసిన్. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ మెడిసిన్స్ కావాలనుకుంటే ఇంట్లో ధనియాలు ఉంటాయి, కొత్తిమీర ఉంటుంది, తులసి ఉంటుంది, ఏవైతే ఉన్నాయో పుదీనా ఉంటుంది, ఈ గరుకు కారంగా వగరగా ఏదైతే ఉన్నాయో అవన్నీ రెగ్యులర్గా వేడిగా తాగమంటాం. ఏది కూడా చలవ చేసే పదార్థాలు లేకపోతే కెమికల్ ఉండే పదార్థాలు కాకుండా ఫ్రెష్గా ఆకుల జ్యూస్లు ఏవైతే ఉందో వగరుతో కూడినవన్నీ మనం శరీరానికి ఇస్తూ ఉంటాం. గోమూత్రం ఒక రకమైన వగరు, ఉసిరికాయ మీరు తింటూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక తీపిదాని వస్తుంది, అలాంటిది వగరు. అవన్నీ మనం అలవాటు చేస్తూ ఉంటే థైరాయిడ్ మెల్లిగా నార్మల్ అవుతూ ఉంటుంది. ఇది మనం ఇచ్చే ఔషధాలు. లేకపోతే శతమూలిక లేహ్యం ఇస్తాం మేము, లేహ్యం నాకమంటాం, నాలుగు చివరి పెట్టి బాగా నాకుతుంటే తగ్గుతుంటుంది. ఎవరికైనా ఒక 2-3 నెలల పాటు ఆసనాలు ఎప్పుడైతే చర్మం బాగా ఎక్కువ చెమట పడుతూ ఉండాలి. సో ఎప్పుడైతే చెమట పడుతున్నప్పుడు శరీరం మళ్ళీ అడుగుతుంటుంది, నా వేర్ ఇస్ మై సోడియం అని.
అప్పుడు మళ్ళీ ఉప్పు ఎక్కువ ఉండేవి శరీరమే ఆటోమేటిక్ తీసుకుంటుంది. మనం ఏం చేస్తాం, లోపల ఉన్న సోడియాన్ని బయట తీయక కొత్త సోడియాన్ని మళ్ళీ ఇవ్వక ఎక్సర్సైజ్ లేకుండా శరీరం అలాగా పెట్టడం వల్ల చెమట మళ్ళీ అలాగ ఉండిపోయి థైరాయిడ్ అలా పెరుగుతూ ఉంటుంది. గ్లాండ్ రిలీజ్ కావట్లేదు. ఎందుకు అందరూ సన్నగా ఉన్నారు, నేను లావుగా ఉన్నాను అని ఒక మాట, లేకపోతే అందరికి మంత్లీ డిప్రెషన్ కి సంబంధించిన వర్డ్స్ అన్నీ అవే ఉంటాయి. సో అలాంటప్పుడు అవన్నీ రిలీజ్ చేయడం వల్ల శరీరం నార్మల్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో చూస్తే గొంతు అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి గొంతు లావుగా ఉండటం లేదా వాచినట్టు ఉండటం జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. వాళ్ళని సర్జరీకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సర్జరీ చేయించుకోవచ్చు అంటారా, లేకపోతే ఆ వాపు గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటుందా ఈ థైరాయిడ్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత? తగ్గుతుందండి, అన్నిటికీ తగ్గుతుంది. అంటే ఓవర్ ద పీరియడ్ ఎందుకు పెరిగింది అని మనం తెలుసుకుంటే తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది వాపే కదా. ఇప్పుడు బోన్ ఇంత పెరిగింది, బోన్ కట్ చేయడం, బోన్ తగ్గించడం మన వల్ల కాదు. కానీ బోన్ చుట్టూ ఉన్న చర్మం నీరే కదా, ఆ నీరు పదార్థం అంతా మనం తగ్గించవచ్చు. సో అది అంటే మనము ఒక కేసుని తీసుకుంటున్నప్పుడు అది తగ్గించాలా లేదా అనేది వాళ్ళ మొత్తం ఫిజికల్ మెంటల్ దీన్ని బట్టి ఆలోచన చేయాలి. సో మనం ఇలా డైరెక్ట్గా మనం ఇది ఆపరేషన్ చేయకుండా తగ్గించవచ్చు అంటే ఇక్కడ స్టార్ట్ అయిపోతారు. ఎందుకంటే థైరాయిడ్ పెద్ద సమస్య, అవును కదా, లేని సమస్యను సృష్టించుకొని నడిపించుకుంటున్నాం. సో ఇప్పటివరకు మనం చెప్పిన క్లాస్ ఏదైతే మనం మాట్లాడుకున్న మాటలు ఏదైతే అర్థం చేసుకుంటారో థైరాయిడ్ ఇప్పటి నుంచే తగ్గుతుంటాయి. ఇక్కడ రెండు మ్యాచ్ అవ్వాలి, బ్రెయిన్ అంటే మన మనసు. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎక్కువగా థైరాయిడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు, మాక్సిమం ఉంటుంది వాళ్ళకి. ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుందా లేదా సెకండరీ మీరు నిర్ధారించడం అనేది చాలా తప్పు. నా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే ఎవరికైనా అందరికి ఉంటాయండి. మనం అందరం నటిస్తున్నాం కాబట్టి మన అందరికీ ఉంటాయి. మనం బాడీకి మైండ్కి ఎప్పుడు మనం రిలీజ్ చేయట్లేదు, మనసు బుద్ధి రెండు వాడట్లే. మనం అంతా నటిస్తున్నాం కాబట్టి అందరికీ థైరాయిడ్ అనేది అప్ డౌన్స్ ఉంటాయి, అది వాస్తవం. దానికోసం అది ఉంది. మనసు బుద్ధిని కంట్రోల్ చేసుకుంటే థైరాయిడ్ కంట్రోల్ అయిపోతుందా? చాలా తెలుసుకుందాం కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి అండి. మా హస్బెండ్ కి కొద్దిగా ఈ గొంతు ప్రాబ్లం, వాయిస్ సరపేటిగా నొప్పి వస్తుంది ఎక్కువ చదివిన. ఓకే, ఏం ప్రొఫెషన్ చేస్తారండి? అండి టీచర్ చేసి రిటైర్ అయ్యారు. అది గొంతు కొంచెం సేపు ఎక్కువ మాట్లాడినా చేసినా వాయిస్ తగ్గిపోతుంది. మళ్ళీ ఒక 2-3 గంటలు అయ్యాక కానీ మళ్ళీ మామూలుగా వస్తుంది. మామూలుగా అంటే మళ్ళీ ఎక్కువ రాదు. అతనికి ఏమైనా గతంలో అలవాటు, సిగరెట్ల అలవాట్లు కానీ ఏమైనా ఉన్నాయండి? కూల్ డ్రింకులు తాగేది, పాన్ వేసుకునేది, అట్లాంటి ఎప్పుడెప్పుడన్నా వేసుకుంటారు. అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి. టీ కాఫీలు ఎక్కువగా తాగడం? టీ కాఫీ తాగుతారు, కొన్ని వేడిగానే తాగుతారు. టీ కాఫీలు ఈసారి ఇచ్చినప్పుడు పాలు కలపకుండా ఇచ్చేయండి. పాలు కలపకుండా చిన్న అల్లం ముక్క అప్పుడప్పుడు వేయండి. యజుబస్టి అని అతిమధురం ఉంటుంది, అతిమధురం వాడితే ఉంటే ఈ సమస్య తగ్గుతూ ఉంటుందండి. అంతే, చాలా. ఇప్పుడు చూడండి, గొంతు సమస్యలు ఇప్పుడు వస్తాయి గాలి వల్ల, నీరు వల్ల, అండ్ కెమికల్ ఫుడ్ ఏదైతే ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల, అంటే ఎక్కువసేపు నిలవబెట్టి దాన్ని తాగడం వల్ల అవన్నీ జరిగిపోతా ఉంటాయండి. ముక్కు నోరు వల్లే గొంతు పొట్ట సమస్యలు అన్నీ వస్తున్నాయి. మేమేం చేస్తాం అవునా పంచగవ్యాల వల్ల ముక్కులో తెలుసుకుందాం కాలర్ తో మాట్లాడిన తర్వాత అండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు విజయనా నుంచి మాట్లాడుతున్నా. నా పేరు గంగరాజు. గంగరాజు గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో. అదే మామూలుగా నైట్ టైము 1 గంట తెలివి వస్తే మన నిద్ర పట్టదండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? వెల్డింగ్ పని అండి, వెల్డింగ్ పని. ఓకే, ఇప్పుడు మీరు పడుకునే ముందు అది గొంతు డ్రై అయి ఉంటామండి, అంటే ముక్కు గొంతు రెండు అలుగు డ్రైనెస్ ఎక్కువ ఉండాలి, మ్యూకస్. పూర్వకాలంలో ఏం చేశారంటే బెడ్ మీద మంచిగా కర్పూరం అనేది జల్లివారు. రాత్రి పడుకునేటప్పుడు ముక్కులో బాగా నెయ్యి రాసుకుంటారు. ముక్కులో ఎప్పుడైతే నెయ్యి రాసుకోండి అప్పుడు ఏమవుతుందంటే కొంతసేపటికి మెల్లగా ఆ గొంతంతా తడి ఏర్పడుతుంది. లేదా పడుకునే ముందు వాళ్ళు ఏం చేయాలి, ఒక స్టీమ్ అంటే ఆవిరి స్టీమ్ పట్టేస్తుంటే ముక్కు నుంచి తడి బాగా వెళ్ళి ఆటోమేటిక్గా కొంతసేపు ఈ గొంతు దానం అంతా ఫ్రీ అవుతుంది. అది కూడా లేదనుకోండి, ఒక తడిగుడ్డ ముక్కు దగ్గర అలా పెట్టుకొని పడుకుంటే ఈ సమస్య అంతా పోతుంది. ఎప్పుడైతే నేచర్లో బాగా ఎక్కువ డస్ట్లో ఎక్కువ తిరిగే వాళ్ళకి ముక్కు అంతా డ్రై అయిపోతుంది, గొంతు ఆరిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ లేవాల్సి వస్తుంది, గురక ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఓకే, సో గురక అనేది గొంతుకు సంబంధించింది అంతే కదండి, ముక్కు శ్వాసనాళానికి సంబంధించింది కదా. ముక్కు బ్లాక్, 2 బ్లాక్ అయిపోతే నోరు ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతా ఉంటుంది. డ్రైనెస్ మరి ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటారు? జనరల్గా
మన ముక్కు నుంచి శ్వాస జరుగుతుంది. ముక్కు నుంచి నేను ఎండిపోయిన గాలి అంటే వేడిగా ఉన్న గాలిని నేను పంపించాను అనుకోండి, పీల్చి పీల్చి గొంతంతా డ్రై అవుతుంది. ముక్కు నుంచి చల్లగాలి పంపించాను అనుకోండి, లోపల ఎడినాయిడ్స్ టాన్సిల్స్ అన్ని స్టార్ట్ అవుతాయి, ఇక్కడ తడి ఏర్పడుతుంది, మ్యూకస్ ఏర్పడుతుంది. సో బ్యాలెన్స్ చేస్తుండాలి. ఇప్పుడంతా వర్షాకాలం, నెక్స్ట్ శీతకాలం. ఇప్పుడు ఏం చేయాలి, కొంచెం డిగ్రీ ఫారెన్హీట్ డిగ్రీలో ఎవ్రీ టైం పడుకునే ముందు ఒక స్టీమ్ పడుతూ ఉండాలి, చీదేయాలి బాగా. తెల్లవారిసరికి పసుపు నీళ్ళు అవన్నీ లోపల వేసుకొని గాగులు చేసుకొని బయటకు వదలాలి. సో ఇవి ఏంటి, గొంతు ముక్కు రెండు ఫ్రీ చేయడం. పంచగవ్య మెడిసిన్లో ఏం చేస్తాం, కంప్లీట్లీ పాత నెయ్యి ఏదైతే ఉందో దాన్ని పంచగవ్యాలతో మిక్స్ చేసి ముక్కులో రాసుకోమంటాం. సో ముక్కులో రాసుకున్న తర్వాత గొంతు చివర లేహ్యం ఇస్తాం, చప్పరించి తాగాలని. అలాంటప్పుడు ఈ థైరాయిడ్ సమస్యలు కానీ, ముక్కు గొంతు వెనక ఉండే మంటలు కానీ, డ్రైనెస్ కానీ, కఫం కానీ, మ్యూకస్ ఏదైతే ఉందో అవన్నీ బయటకు వచ్చడం, లేకపోతే అది హీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ పేషెంట్ కండిషన్లో చూసుకుంటే కనుక ఇట్లా మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ నిద్ర పట్టదు అన్నప్పుడు కొంచెం ఈ ఆవు నెయ్యిని కూడా పాదాలకి అరిపాదాలకి మర్దన అలా చేసుకున్నా కూడా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. అరిపాదాలు ఎందుకంటే అక్కడ పాయింట్ ఉంది సెంటర్లో, ఫీట్ సెంటర్లో పాయింట్ ఉంది, అది థైరాయిడ్కి చాలా మంచిది. సో థైరాయిడ్ పాయింట్ అనేది మీరు గూగుల్ చేస్తే దొరుకుతుంది. ఆ పాయింట్ని ఎప్పుడైతే ప్రెస్ చేసుకుంటారో మీరు అనే సమస్య ఫ్రీ అవుతుంది. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారండి, కాలర్తో మాట్లాడతాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం మేడం, శ్రీధర్రావు అని. శ్రీధర్రావు గారు, చెప్పండి శ్రీధర్రావు గారు. ప్రాబ్లం మన గొంతు మనం మింగుతాం, మింగినప్పుడు చెవుల్లో కూడా లెఫ్ట్ చెవులు వినపడుతుంది మేడం నాకు. ఓకే, అంటే నొప్పి వస్తుందా లేకపోతే చిటికలు వేసినట్టు అనిపిస్తుందా? లేదు మేడం, గొంతు ఏం మింగితే అది అదే శబ్దం ఎడం చెవులు వినపడుతుంది. అది ఎప్పుడు ఉంటుందా శ్రీధర్ గారు? అంటే ఒక 2-3 వారం నుంచి అట్లే ఉంది సార్. మీకు త్వరలో జలుబు చేస్తుంది సార్, ఇది సిమ్టమ్ ఆఫ్ జలుబు అండి. మింగుతున్నప్పుడు చెవులు ఇవన్నీ వస్తుంటాయి, జలుబు చేస్తూ ఉంటుంది, అది కఫంతో కూడుకుంది. కాబట్టి ఇప్పుడు నుంచి సొంటి టీ తాగండి. సొంటి అల్లం టీ కొంచెం బయట బాగా దంచి తీసుకోవడం, అల్లం చట్నీ, అల్లం రిలేటెడ్లో కొంచెం పెట్టుకుంటే ఇది తగ్గుతుంది. రెండోది, కొంచెం మీ వయసు ఉంది అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, కానీ చల్లగాలిలో కాదు. బాగా చెమట్లు పట్టి ఇవన్నీ వేడి నీళ్ళతో స్నానం చేసి వేడివేడిగా సూప్ లాగా ఏమి తీసుకుంటే తగ్గిపోతుంది. ఇది చెవులో కూడా నువ్వుల నూనె కొంచెం వేడిగా నువ్వుల నూనె వేసుకోండి. ఆ చెవు సమస్య, గొంతు సమస్య రెండు తగ్గుతాయండి. ఇది ఇలాగే ఉంచితే జలుబు చేసే అవకాశం మీకు ఎక్కువ ఉంది. సీజన్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు వహిస్తే సరిపోతుందండి. అవును అవును, ఇది ఆయుర్వేదం ఏం చెప్పారంటే గతంలో రావాల్సిన ప్రాబ్లమ్స్ ఇవి వస్తాయని ముందే నేర్పించారు. రైట్, వికారాలు ఇవన్నిటి గురించి ఉంటుంది. ఓకే, అంటే సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు సీజన్ కాదు, ఎప్పుడైనా వచ్చేస్తుంది. గొంతు మింగుతున్నప్పుడు చెవు నొప్పి పెడుతుంది అంటే రెండు ఈఎన్టీ కనెక్టెడ్, జలుబు రావడానికి రెడీగా ఉంది అని. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం అండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? కళా గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. బాబుకు జలుబు అంటే 31 సంవత్సరం ఉంటాయండి బాబు. ఓకే, జలుబు వస్తుంది, జలుబు తుమ్మినప్పుడల్లా ఒక 15-20 తుమ్ములు ఉంటాడు. ఓకే ఓకే, అది ఇది కూడా డైజెషన్ సిస్టమ్. రైట్, ఏం పని చేస్తాడు బాబండి? బాబు ఇంట్లోనే వర్క్ చేసుకుంటాడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే రాత్రిపూట బాగా స్టీమ్ పట్టించండి, అంటే ఆవిరి బాగా పట్టించి నీలగిరి ఆకులు కానీ లేకపోతే కొంచెం పుదీనా ఆకులు ఇవన్నీ వేసేసి బాగా ఆవిరి పట్టించండి, అందులో కర్పూరం గట్ట వేసి. అయిపోయిన తర్వాత బాగా చీదేమనండి, చీదేసి ముక్కులో ఎంత వీలైతే అంత లోపలికి నెయ్యి రాసుకోమనండి. ఇలా రెగ్యులర్గా ఉదయం సాయంత్రం 2 పూట చేయమండి, అవి దాని తప్పిపోతాయి. నెయ్యి అంటే దేశవాళీ ఆవు నెయ్యి అండి, దేశవాళీ ఆవు నెయ్యి అది క్లియర్ గా మెన్షన్ చేయాలి, ఎందుకంటే నెయ్యి అనుకుంటే మళ్ళీ ఏదైనా యూజ్ చేస్తారు. ఆవు నెయ్యి మీకు ఇంట్లో చిలికారనుకోండి ఇంకా మంచిది. సో అలాంటిదప్పుడు రాసుకుంటే తగ్గిపోతుంది. ఒక 2-3 రోజుల నుంచి తగ్గడం ప్రారంభిస్తుంది. కానీ ప్రతిరోజు కంపల్సరీ వేడిగా టీలు అన్నీ ఇస్తుంటారు, కషాయాలు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. రైట్, గోమతి సురేష్ గారు, ఇప్పుడు థైరాయిడ్కి సంబంధించి డిఫరెంట్ వైద్య విధానాలు మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైద్య విధానాన్ని ఫాలో అవుతూ ఉంటారు, కంట్రోల్ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఆ లెవెల్ మెయింటైన్ చేయడానికి కానివ్వండి. కానీ పూర్తిగా తగ్గిపోతుందా అంటే క్వశ్చన్ మార్కే. ఓకేనా, సో మీరు ఒక పంచగవ్య స్పెషలిస్ట్గా మీ దగ్గర వైద్యం అనేది అసలు ఎలా ఉంటుంది ఈ సమస్యకు సంబంధించి? థైరాయిడ్ టెస్ట్లకి మేమే రిపోర్ట్ ఇస్తామండి. మీరే రిపోర్ట్ ఇస్తాం, వాళ్ళకి ఎంత కావాలంటే అది రాసిస్తాం. సో లేని దానికి వైద్యం ఏం చేస్తాం, అది లేనే లేదు.
ప్రతిదానికి ఉంది. అంటే ఈ ఉద్దేశంతో ఆలోచించే ఇంట్లో సమస్యలు తెలుసుకుంటాం. ఇవిడికి ఫిజికల్గా ప్రాబ్లం ఉందా, ఎప్పటి నుంచి సమస్య ఉంది, అంటే మర్మం అంటే ఇంతే, సీక్రెట్ తెలుసుకునేదే మర్మం. సో ఎప్పటి నుంచి సమస్య ఉంది, ఈ సమస్యని ఆవిడ తెచ్చుకుంటుందా లేకపోతే నేచురల్గా ఉందా అని ఆలోచిస్తాం. చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి అడిగే స్ట్రెస్ 8th 6th అక్కడి నుంచి వాళ్ళకి థైరాయిడ్లు వస్తున్నాయి. అప్పుడు వాళ్ళకి అడుగుతున్నాం, ఆడుకుంటావా లేకపోతే చదువుకుంటావా, నీకు స్ట్రెస్ పెడుతున్నారా లేకపోతే ఓవర్గా అబాకస్ ఇవి అవి అన్ని డ్యాన్స్ అన్ని నేర్పిస్తున్నారా, పాపకి ఇష్టపడి చేస్తున్నారా, ఇవన్నీ అడగకపోతే మెడిసిన్ ఎందుకు ఇవ్వాలండి? సో అడిగిన తర్వాత అప్పుడు మెడిసిన్ ఇవ్వాలి. అనవసరంగా మనం ఎప్పుడు డబ్బాలు తెల్లవారు లేసి నిద్ర ఆపుకొని మరి 5 గంటలు లేసి థైరాయిడ్ టాబ్లెట్ వేసి మళ్ళీ పడుకుంటున్నారు. అంటే దీన్ని అన్ని ఏమంటుకోరు, అంటే ఒక వ్యసనం అనుకోవచ్చు కదా. మనం అలవాట్లు వ్యసనాలు అనుకున్నప్పుడు ఇది ఒక పెద్ద వ్యసనం. లేని ఇన్ఫర్మేషన్ని మనం తెచ్చుకుంటున్నాం. అంటే మీరు దాన్ని పాయింట్అవుట్ చేయొచ్చు. ఎవ్రీ పర్సన్ మనము ఇదే మనసు శరీరం, మనసు బుద్ధి మనసు రెండు మిస్ మ్యాచ్ అయిపోతున్నాయి. అయిపోతున్నప్పుడు దాన్ని మార్చాల్సింది మళ్ళీ ఆలే. మెడిసిన్ లోపలే ఉంది. సో చాలా సినిమాలు మనం చూసాం, మెడిసిన్ లోపలే ఉంటుంది. ఆ లోపల మనం తెలుసుకుంటేనే థైరాయిడ్. సో పదం పెట్టుకున్నాం అనుకోండి లైఫ్లో ఎవరికి తగ్గదు. అందుకు నేనేం చేస్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఆవిడకి ఇయర్స్ టుగెదర్ ఉంది. ఇయర్స్ టుగెదర్ ఉంటే ఆవిడ కొన్ని రోజులుగా మమ్మల్ని నమ్మడం స్టార్ట్ చేసింది. అంటే మా లైఫ్ స్టైల్ అంత నచ్చింది, మా విధానం నచ్చింది. అప్పుడు ఏం చేస్తానంటే 15 సంవత్సరాలుగా నాకు థైరాయిడ్ ఉంది, ఏం చేయాలంటే ఎవ్రీ టైం ఆవిడ వచ్చిన తర్వాత మేమే థైరాయిడ్కి టెస్టులు రాసి ఇచ్చేవాళ్ళం. ఎగ్జాంపుల్ అంటే నీకు ఎంత TSH T3 ఎంత కావాలి అన్నట్టు, అంటే తక్కువ అలా తగ్గుతుంది, నీకు తగ్గుతుంది అంటూ ఒక 2-3 monthsలో తప్పు అబద్ధం కాదు, నిజం. తక్కువ చేసిన తర్వాత ఫైనల్గా చూపిస్తే మీకు థైరాయిడ్ లేదండి అన్న. సూపర్ సార్, మీరు బాగా చేశారు, మంచి కషాయాలు తీసుకుంటున్నారు, యోగా చేస్తున్నారు, ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నారట, ఈ రోజుల్లో మౌనం పాటించారట, థ్యాంక్ యూ, ఇన్ని చేసినందుకే మీకు థైరాయిడ్ ఒక 3-4 నెలలు తగ్గిందన్నాం. చెప్తూనే మోసం చేస్తూనే, వాళ్ళు మోసం చేస్తున్నారు, మేము మోసం చేస్తున్నాం, కానీ మంచి మార్గానికి చెప్తూనే యోగాకి తీసుకొచ్చాం, చెప్తూనే కషాయాలు తాగించాం, చెప్తూనే మనసు మార్చినాం. సో మార్చిన తర్వాత ఏముంది, థైరాయిడ్ సిస్టమే పోయింది. ఇప్పుడు న్యాచురల్గా వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఈజ్ నార్మల్ కంప్లీట్. ఎందుకు అయ్యింది? ఇక్కడి నుంచి మార్చాం కదా పిట్యూటరీ పీనియల్ గ్లాండ్. వాళ్ళు చదువుకుందే మేము చేస్తున్నాం, మేము చదువుకుందే అదే చేస్తున్నాం. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయింది. విచ్ ఇస్ హార్మోన్? థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అయింది, తక్కువైంది, స్టిమ్యులేషన్ అయిపోయింది, చెప్పాలనుకుంది ఏవి చెప్పలేకపోతుంది. 3-4 నెలలుగా నాకు సబ్గా ఒక యోగా మాస్టర్ తయారు చేసాం. షీ ఈజ్ ఫైన్. మరి థైరాయిడ్కి గొంతు సంబంధిత సమస్యలకి విశుద్ధ చక్రం అనేది యాక్టివ్గా ఉండాలి అని చెప్తున్నారు, రాకుండా ఉండాలంటే. మరి దీన్ని యాక్టివ్ స్టేజ్లో ఉండాలంటే యోగాసనాల్లో ఏం ప్రిఫర్ చేస్తారు? యోగాసనాల్లో సింహగర్జనాసనం ఉంటుంది, అంటే సింహలాగా ఆడడం, కానీ డవ్ సౌండ్, కేసరి ముద్ర, డవ్ సౌండ్, కపాలభాతి, ఉజ్జాయి ప్రాణాయామం ఇవన్నీ చెప్తా ఉంటాం. అండ్ వమన క్రియలు చేసుకోవాలి, క్రియాస్ కంపల్సరీ. అండ్ వాళ్ళకి ఏంటంటే సూత్రనైతి జలనైతి క్రియాస్ అన్ని చేయిస్తాం, ఆశ్రమం తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక 2 రోజులు మన దగ్గర పెట్టుకొని ఈ క్రియాస్ అన్ని చేయించి వాళ్ళకి నేర్పిస్తాం ఎలా చేసుకోవాలని. దాంతోపాటు ఇందాక అనుకున్న కషాయాలు కానీ ఇవన్నీ మాట్లాడి వాళ్ళకి అప్పుడు విష్ణు సహస్రనామాలు కానీ లేకపోతే అష్టోత్తరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ నేర్పిస్తాం. ఎందుకు నేర్పించాలి? అందులో స్వరాలు ఉన్నాయి, తెలియని స్వరాలు, అవన్నీ ఆ గొంతును లిఫ్ట్ చేసి గట్టిగా మాట్లాడిస్తాం. దాన్ని గట్టిగా అరవండి, మీకు పద్యం ఏదైతే వచ్చిందో ఆ పద్యాన్ని గట్టిగా చెప్పండి. లేకపోతే అవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుంది, గొంతు స్వరం ఫ్రీ అవుతుంది. ఒక మిరియాల కషాయం, లేకపోతే ఒక టీ, ఇందాక ఆవిడకి చెప్పిన తులసి టీ కానీ ఇవన్నీ, ధనియాల కషాయం, మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తాం. ఇష్టమైతే గోమూత్రం, అందులో ఇష్టమైపోతే ఇంకా మజ్జిగలో మళ్ళీ ఈ కషాయాలు అన్నీ వేసుకొని లేహ్యాలు వేస్తే ఏమి లేవు. థైరాయిడ్ అనే మాట అని మళ్ళీ నెక్స్ట్ మాట్లాడరు. ఆ పదాలు అవసరం లేదండి. థైరాయిడ్, ఆండ్రాయిడ్ మా దృష్టిలో ఏమైందంటే ఏ వైద్యం కూడా ఏదైతే ఉందో దాన్ని పెద్దగా చూసామనుకోండి మనకు వదలదు. ఏ చిన్నది పర్లేదు, దానికి యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి నేచురల్ రెమెడీస్ ఏవైతుందో ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వండి. ఎందుకంటే నేచురల్ రెమెడీస్లో మళ్ళీ రాకుండా చెప్పే మార్గాలు కొన్ని చెప్తాం. నేచురల్, వెరీ నేచురల్, మళ్ళీ అసలు డాక్టర్ అనే మాట ఉండదు, ఇంట్లో చెప్పినట్టు ఉండాలి. మన ప్రేక్షకులకి చెప్పండి, వచ్చిన వాళ్ళు ఇటువంటి కషాయాలు తీసుకోవాలి, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, యోగాసనాలు వేసుకోవాలి, డైలీ ఒక యాక్టివిటీ ఉంచుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ రాకుండా ఉండాలంటే, అసలు ఈ థైరాయిడ్ అనే ప్రాబ్లం అసలు రాకూడదు అని ఉండాలంటే మనసుని బుద్ధిని ఏ విధంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి? యోగం అండి.
యోగ మార్గాలు అంటే జూన్ 21వ తారీఖున ఇప్పుడు జరుగుతూ ఉంది యోగా దినోత్సవం. వీలైనంత వరకు కొత్త జీవితం కావాలంటే యోగాని పరిచయం చేసుకోండి. అంటే చిన్నప్పుడు ఆలల దిగుతారు, అదే విధంగా యోగాలో ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, సోషల్ అన్నీ ఉన్నాయి. యోగ మార్గం పత్రిజీ గారు ఎంతో చెప్తున్నారు, వాటిని గురించి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా చెప్పుకోవాలంటే ఆహారం గురించి చెప్పుకోవాలంటే శాకాహారం ఎంతో మంచిది. కానీ చాలా వరకు శాకాహారం వల్ల థైరాయిడ్ పెరుగుతుంది. ఎందుకు? పచ్చికూరలు ఎక్కువ తినేస్తున్నాం, ఆ కెమికల్స్ అనేది రైట్గా వెళ్ళిపోతున్నాయి. కెమికల్ కాకుండా ఏదైతే శాకాహారంలో ఉంటాయి వాటి అన్నిటి తెలుసుకోండి. మనసు బుద్ధిని కంపల్సరీ ఇద్దరు మ్యాచింగ్ ఉండాలి. లోపల ఉండేది ఏదైతే ఉందో అన్ని చెప్పే విధంగా లౌక్యం వాడుతూ పెద్ద మనుషులకి ఎలా చెప్పాలి, చిన్నవాళ్ళకి కషాయాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు చాలా వరకు ఆకుకూరలు, కషాయాలు చాలా మందికి అందరికీ తెలుసు. దాన్ని మరి కష్టమైన ఇష్టంగా చేస్తూ ఉండాలి. లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే విపరీతమైన అనుమానాలు, సందేహాలు తెలిపోయి జీవితం అంతా ప్రశాంతత కోల్పోతాం. అలాంటివన్నీ లేకుండా న్యాచురల్ థింగ్స్ బాగా బతకాలంటే ఇలాంటివి ఏవైతే మనసుని ఇంకా ఉత్తేజపరిచేవి, మనసు బలం చేకూర్చేవన్నీ వింటా ఉండాలి. ఇష్టమైన పనులు చేసుకుంటూ, ఎవరిని నొప్పించకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ, డైలీ ఒక యాక్టివిటీని భాగస్వామ్యం చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి అసలు రావు. ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మనం ఆశ్రమం పట్టుకొని వెళ్ళి అక్కడ ఏడిపించడం, నవ్వించడం, ఆడించడం, వాళ్ళు ఉండేటట్లు ప్లాన్ చేస్తుంటాం. ఒక 2 రోజులు డీటాక్స్ చేసుకోలేని వాళ్ళందరినీ మరి తీసుకెళ్లాల్సి ఉంటుంది అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థైరాయిడ్ గురించి మీ పరిభాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే యోగాలో ట్రీట్మెంట్ అనేది అసలు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి కషాయాలు మనకు యూజ్ అవుతాయి, అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.